అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది. 10 మందికి అన్నం పెట్టాలన్న ఆలోచన అందరికీ రాదు. వచ్చినా ఏదో ఒక పూట పెట్టేవాళ్లే ఉంటారు. కానీ ప్రతిరోజు నిత్యాన్నదానం చేసేవారు అరుదు. ఆ కోవకు చెందిన వారే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. పేదల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తూ కంది శ్రీనివాసరెడ్డి తన మనస్సును చాటుకుంటున్నారు. అందరి చేత అన్నదాత సుఖీభవ అన్న దీవెనలు అందుకుంటున్నారు. ఏ నాయకుడు ఇలా రోజు భోజనం పెట్టలేదని పేదల కడుపు నింపుతున్న కంది శ్రీనివాసరెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. రాజకీయంగా ఆయన మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారు. గవర్నమెంట్ బర్బాద్ చేసింది. पैसा दे रहा कि तू दे 1000 रुपए दे दे ये किसका है हम अपना खामा మనం కూడా పెడతాం కాక మాట్లాడండి మనం ఆదిలాబాద్ జిల్లాలో కందిరి శ్రీనివాసరెడ్డి అన్న మనకు అన్నదానం పెడుతుండు. ప్రతి మందికి అందరికీ డైలీ అన్నదానం పెడుతున్నా. ఇన్ని రోజులు మనం జోగి రామన్న గెలిపించినాం, పాయల్ శంకర్ని అవకాశం ఇచ్చిన, ఇంటర్ ఎంపీలు ఉండే, నాగేష్ సార్ ఉండే, సోయాం బాపురావు ఉండే. ఇప్పటిదాకా ఏ నేత సుఖ ఇప్పటిదాకా మనకు అన్నదానం రకంగా ఏది సాయపడలే. ఇంత అంటే కార్యకర్తల రకంగా ఏదన్నా కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండే ఆదిలాబాద్ జిల్లాలో. కానీ కందిరి శ్రీనివాసరెడ్డి అన్న ఇప్పుడు నేత అంటే ఒక ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు, అయినా కానీ మనకు ఇప్పుడు అన్నదానం రకంగా అన్ని దానికి మనకు సాయం పడుతుండు. ఇంకా ఇట్లాంటి నేతని మనం కోరుకోవాలా ముంగడు జరిగి. నా లైఫ్లో ఎంతమందిని చూశాను.